చూసారా బఫెలో? ఓరి నాయనో ఎంత బరువు ఉంది అమ్మ, ఎంత ఉంది చూసావా? వావ్, చూసారా అది ఏంటి సార్ ఇంత సైజు ఉంది? ఇది బఫెలో ఫిష్. ఓకే, ఇది బఫెలో కాకుండా మనకు కావాల్సింది ఇప్పుడు కార్ప్. ఇది నెల్లూరు చేప పులుసు పెడకన్నా మెయిన్. మనకి చైనీస్ చందువాలు ఉన్నాయి. ఇది చైనా పాంఫ్రెట్, ఇది ఇండియా పాంఫ్రెట్. సో వీ వాంట్ ద ఇండియన్. ఏం తీసుకోవాలి? ఇది రెండు సరిపోతాయి. అక్కడ 4 గివ్ us 4. $25 for this? Okay, that's fine. Yeah. చూడండి, ఈ జస్ట్ 5 చేపలు $25 కానీ ఫ్రెష్ చందు $20 అమ్మవి. ఇది మాత్రం అసలు ఎంత ఉందిరా బాబు. ఓరే నాయన, ఎన్ని 20 పౌండ్లు ఉంటుందా అమ్మా? వామ్మో, చూసారా? హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రవి. సో ఇవాళ మా ఇంట్లో ఎన్నో స్పాట్లో వీడియోలు చేస్తాను, కానీ నా ఫేవరెట్ స్పాట్ అయితే ఇదే. నా మెజారిటీ వీడియోలు ఇంత ముందంతా ఎక్కడ చేసేవాడిని. ఇవాళ స్పెషల్ ఏంటంటే నా 1000 వ్లాగ్. 999 వీడియోలు పెట్టేసాం. ఇవాళ 1000 వీడియో. కాకపోతే ఒక్క బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈ 1000 వీడియోలకి నాకు 1 మిలియన్ అయిపోతుంది అనుకున్నా. అన్నిట్లోనే మనం సక్సెస్ అవ్వలేం కదా. సో లైఫ్ లో ఒక 100 ఉంటే 99లో సక్సెస్. యూట్యూబ్ లో మాత్రం ఫెయిల్ అయిపోయాం. ఓకే, ఫెయిల్ అయిపోయాం అంటే దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అయిపోయాం. న్యాచురల్ గా అయితే ఫెయిల్ అయిపోలేదు. నేను యూట్యూబ్ పెట్టిన కేవలం సంవత్సరం 6 నెలలు, అంటే జూన్ 2022కి నాకు 6,12,000 సబ్స్క్రైబర్లు అయిపోయారు. 0 నుంచి 6,12,000 కేవలం 18 నెలల్లో. ఆ తర్వాత 2 ఏళ్లలోని 851. ఎందుకంటే ఎక్కడ లేని ఫేక్ ఎలిగేషన్లు వేసి నా మీద జనాలు ఏంటంటే నమ్మేస్తారు. అవన్నీ ఏవేవో ఫేక్ ఎలిగేషన్లు వేసేసి అవన్నీ ఒక మొత్తం ఒక పెద్ద సునామీని ఎదుర్కోవాల్సి వచ్చింది 2 ఏళ్ళు. దానివల్ల అయితే మనకి 1 మిలియన్ అవ్వలేదు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూట్యూబ్ లో కొంచెం అంటే అనుకున్న సక్సెస్ అయితే రాలేదు. ఎందుకంటే 1000 వీడియోలు పెట్టి కూడా మనకి 1 మిలియన్ రాలేదు. కాబట్టి సాడ్, బట్ వాట్ కెన్ యూ డూ, క్యాన్ హెల్ప్. కాకపోతే ఒకటి మాత్రం సంతోషం, 6,12,000 కేవలం 18 నెలల్లో. ఆ తర్వాత 2 ఏళ్ళు అయిపోయినా ఓన్లీ 2.5 లక్షలు 2,30,000 2 ఏళ్ళకి. బట్ స్టిల్ ఓకే, మిలియన్ లేకపోతే కొంపే ములిపోదు. మిలియన్ అయిపోతుంది. కాకపోతే మిలియన్ లేదని చిన్న డిసప్పాయింట్మెంట్. సో 100% అన్ని అయిపోతే ఇంకా ఏమీ ఉండదు కదా థ్రిల్. కాబట్టి ఇది మిలియన్ దగ్గర. సో అది 1000 వీడియో. సో 1000 వీడియో ఎలా అంటే మన వైజాగ్ని, అమెరికాని, అమ్మ కూడా ఇక్కడ ఉంది కాబట్టి అమ్మతో చందువాలు, నా ఫేవరెట్ ఫిష్ చందువాలు, ఎన్నోసార్లు మీకు వైజాగ్ లోని వెళ్ళి చందువాలు కొని అక్కడ క్లీన్ చేసాం. ఇవాళ అమెరికాలో ఫిష్ మార్కెట్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ ఫిష్ మార్కెట్. ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయి. ఇండియన్ చందువాలు ఏంటి, చైనీస్ చందువాలు ఏంటి, కొరియన్ ఫుడ్ ఏంటి, ఏ దేశం అంటే ఆ దేశం మీకు అన్ని దొరుకుతాయి. అమ్మ ఒకసారి నీళ్ళు కడకు, ఏవి కావాలంటే అవి దొరుకుతాయి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎన్ని రకాల సీ ఫుడ్లు ఉంటాయో, ఎన్ని రకాల చేపలు ఉంటాయో, ఈ సైజ్ చేపలు ఒక చందువా ఇక్కడ ఇంచుమించు ఒక్క ఫిష్ $500 అవుతుంది ఇంచుమించుగా. అంత ఎక్స్పెన్సివ్, కానీ ఫ్రెష్ ఇండియన్ చందువాలు కొనుక్కోవడానికి మనం వెళ్ళిపోతాం ఫిష్ మార్కెట్కి. ఓకే, సో ఎవరెవరైతే నా వీడియోస్ అంటే ఇది నా 1000వ వీడియో కాబట్టి ఇంకా మిలియన్ అవ్వలేదు కాబట్టి ఎవరెవరైతే నా వీడియోస్ రెగ్యులర్ గా చూస్తున్నారో కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో, ఓన్లీ చూసేవాళ్ళకి, ఎవరైతే మనం నచ్చవో, మన వీడియో నచ్చవో, మన హేటర్స్, యూ కెన్ గో అవే. నేను ఎవరైతే రెగ్యులర్ గా నా వీడియోలు చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ నెల నా యూనిక్ వ్యూవర్స్ 1.9 మిలియన్, అంటే 19 లక్షల మంది యూనిక్ వ్యూవర్స్ అయితే చూశారు. కానీ ఆ సబ్స్క్రైబర్లు ఇంకా 851. సో ఈ మిలియన్ ఎప్పుడు అవుతుందో తెలియదు, కానీ మెల్లగా అవుతుంది. సో ఇవాళ 1000 వ్లాగ్. లెట్స్ గో. రిచ్మండ్ లో 53 సెల్సియస్ అంటే 12 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం చేపలు కొనడానికి. రెడీ? సింబా బాబు కూడా రెడీ అయిపోయాడు. ఆడు కూడా వస్తాడంట. పదా సింబా, లెట్స్ గో. ఆడన కూర్చుంటాడు. చేపల కొట్లోకి నీకు రానివర్రా, చేపల కొట్లోకి రానివర్రా సింబాబాబు. లెట్స్ గో. చందువాలు పేరు తలుచుకుంటేనే నోరు ఊరిపోతుంది. రెగ్యులర్ మార్కెట్ కూడా, ఇవన్నీ తర్వాత చూద్దాం. సో వియట్నమీస్ వెళ్ళగానే వియట్నమీస్ ఫుడ్ ఇక్కడ, కానీ మనకి వెళ్ళాల్సింది చేపలు. చూసారా, ఇది జాపనీస్, చైనీస్ మొత్తం
థాయిలాండ్లోనే టీ తాగుతాను అన్నీ ఇక్కడ ఉన్నాయి. రెగ్యులర్ రావాలి. ఇంకా థాయిలాండ్ వెళ్ళి తాగేటి ఇదిగోండి. థాయిలాండ్ బ్లాగ్లో మీరు చూస్తుంటారు కదా, ఇవే తాగేవాడిని నేను థాయిలాండ్లో. సో బేసిక్గా ఏ దేశం కాబట్టి ఆ దేశంవి అన్నీ దొరికిపోతాయి. ఇది చూడండి, వియట్నమీస్ కాఫీ. వియట్నాంలో సమ్ ఆఫ్ ద బెస్ట్ కాఫీ దొరుకుతుంది అంటారు కదా, వియట్నమీస్ కాఫీ. ఫిష్ సెక్షన్కి వెళ్ళిపోదాం ఫస్ట్. డైరెక్ట్గా ఫిష్కి వెళ్ళే ముందు ఇదిగోండి, ఎవ్రీడే ఫ్రెష్ మీట్ మాట. కావాల్సిన బీఫ్ కానీ, పోర్క్ కానీ, ల్యాంబ్ కానీ, చికెన్ కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అన్నీ ఫ్రెష్ మీట్. మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూసారా, ఈ చికెన్ $8. మళ్ళీ నేను క్యాలిక్యులేట్ చేయలేను. $1 88 వేసుకోండి. ఇండియా అంటే అది ఇండియా నుంచి అని కాదు, కానీ చికెన్ లెగ్ క్లీన్డ్ ఇవన్నీ కలిసి కేవలం 4.5. ఇంత చీప్ చూసారా, అంత ఎక్స్పెన్సివ్ అనిపించలేదు. ఇవన్నీ కలిసి 436 అంటే చీప్ అని అనిపిస్తుంది. ఇది పోర్క్, పంది మాంసం. పోర్క్ బెల్లి అంటే ఇది. పోర్క్ నెక్ మన ఇష్టమే. పోర్క్ స్ట్యూ ఏవేవో ఉన్నాయి. ఇవన్నీ మనం తినం కాబట్టి నాకు తెలియవు. రిబ్స్, పోర్క్ రిబ్స్. పోర్క్ స్కిన్ కూడా అమ్మేస్తున్నారు. పంది చర్మం చూసారా. ఇవేంటి, ఓరి నాయన, పంది కాల్ అంట. ఫ్యామిలీ ప్యాక్. పంది కాల్ ఏంటారా నాయన. సరే, నేను తిన్న కాబట్టి నేను జడ్జ్ చేయట్లేదు. నేను తిన్న కాబట్టి నాకు తెలియదు. పంది కాలు, పంది రిబ్స్, తర్వాత సెంటర్ పార్ట్ అంట పందికి. ఈ బాబాయ్ ఇన్ని రకాలు ఉంటాయని తెలియదు మనకి. ఇవన్నీ బీఫ్. సర్లే, ఇది మనకు పడదు కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇది చూడొద్దు. ఇదంతా బీఫ్. మనం డైరెక్ట్గా ఫిష్ సెక్షన్కి వెళ్దాం. ఇక్కడ కూడా చూసారు ఎన్ని రకాలు ఉన్నాయో. ఏం చేపలు? వంజరాలమ్మా. అమ్మా ఏంటంటే తీసుకోవాలి? పులుసుకి వంజరాలా, తర్వాత మామూలు వాటికి చందువాళ్ళు. సో డైరెక్ట్గా ఫిష్ సెక్షన్కి వెళ్ళిపోతున్నాం. నాకు నోరు ఊరిపోతుంది చందువాళ్ళు అంటే. ఏంటి ఇవన్నీ ఖాళీ ఉన్నాయి? డ్రై ఫిష్, ఎండి చేపలు. అమ్మ ఎండి చేపలు కొందామా? అమ్మ ఎండి చేపలు ఎంత ఖరీదు చూడు. అక్కడ $5 $31 ఇది. పర్లేదులే, కావాలంటే పెట్టే ఉంది. ఎండి చేపలు వద్దా? $31 వాసన. అమ్మ కాదు, ఎండి చేపలు ఉండలేమా? వద్దా? ఇది $23. అయితే ఎంత ఎక్స్పెన్సివ్ ఉంది. $22. ఏంట్రా బాబు ఎండి చేపలు ఎంత ఖరీదు? మా ఎంబీపీలో $10 దొరుకుతాయి. చూడండి, ఇక్కడ స్కాలప్, ఆక్టోపస్. అమ్మ ఆక్టోపస్ కూడా అమ్మేస్తున్నా చూడు. ఆక్టోపస్ అంట. అంటే క్యాట్ ఫిష్, ఏ రకాల చేపలు చూడండి. బాస్ ఫిలే, తిలాపియా తీసుకో చందు. ఫిల్లే సామన్, కాంచ్ మీట్. కాంచ్ మీట్ అంటే శంఖంలోని. ఇట్స్ ఇన్ షెల్ రైట్. ఓకే, ఈ షెల్లో ఉన్న కాంచ్ మీట్ ఇదిగోండి. ఇలా నత్తకుల్ల, ఇది నత్తలు కూడా అమ్మేస్తున్నారు. ఈ ష్రింప్ సైజ్ చూసారు ఎంత ఉందో. అమ్మా ష్రింప్ తీసుకుందామా? ఇంత సైజు రైలు వద్దా? చిన్నవి కావాలా? ఇగో ఈ చిన్నవి క్లీన్డ్. ఈ ష్రింప్ హెడ్ అంట, పెద్దవి టైగర్ ప్రాన్స్ లాగా. $5.99 $6. మళ్ళీ చెప్తున్నాను, లెక్క మీరు వేసుకోండి. ఇది పీల్డ్, అదే దిస్ ద సేమ్ వన్ క్లీన్. సో ఇదే క్లీన్ అమ్మా, మనం క్లీన్ కూడా చేసుకోకలేదు. ష్రింప్ చిన్నవి. ఇవి తీసుకోనా? ఇవి తీసుకుందాం కొన్ని. ఇవ్వండి ష్రింప్, ఇవి తీసుకుంటున్నాం కొన్ని. మనం ఫిష్కే వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఈ హెడ్ తీసేసినవి, ఇవి క్లీన్ చేసినవి $6.99. అదే మనం తీయకపోతే, హెడ్ తీయకపోతే $5.49. తక్కువ కదా అమ్మా? సరిపోతాయా? ఇంకో ఎల్బీ తీసుకోనా? తక్కువ కదా. 1 more LB, మేక్ ఇట్ 2 LB. ఎక్కువైతే ఉంటాయి. షిప్ చేస్తే 2 రోజులు వస్తుంది. సో ఇది మన రైల్ పర్చేజ్. శామన్ చూడండి, ఫ్రెష్గా ఫిల్లే చేసి మొత్తం కట్ చేసి. ఇది తిలాపియా, సారీ, ఇదేమో శామన్. 2 LB is good enough bro. Less than 2 LB is also okay. Take some more. Yeah, that's good. That's good. స్నేల్స్ సూప్లో వేసుకోవడానికి. నత్తలమ్మా, నత్తగొల్లలు సూప్లో వేసుకుంటారేమో ఇవి. ఏమో నాకు తెలియదు.
స్కాలప్స్ అంటారు అనమాట. అన్ని రకాలు ఏవి కావాలంటే అది చూసారు కదా. అండి ట్యూనా ఫిష్, ఫ్రెష్ ట్యూనా ఫిష్. ఇది శామన్, స్టేక్ శామన్. ఇది శామన్ తోక. ఓకే, ఇది కింగ్ ఫిష్. ఏమా అన్నీ ఉన్నాయి. ఇది కింగ్ ఫిష్, ఇది క్యాట్ ఫిష్. అన్ని రకాలు ఉన్నాయి. వజ్రం చూసా అది పెద్దది ఫోటోకి. వాట్ ఈస్ దిస్ వన్? మ్యాక్రల్. ఇవి చూడండి, మ్యాక్రల్ చేపలు. అన్నిటికన్నా మెయిన్ మనకి చైనీస్ చందువలు ఉన్నాయి. ఇది చైనాది, చైనా పాంఫ్రెట్. ఇది ఇండియా పాంఫ్రెట్. సో వీ వాంట్ ద ఇండియన్. ఏం తీసుకోవాలి? ఇది రెండు సరిపోతాయి. అక్కడ 4 గివ్ us 4. Yeah, 4 of these. Clean and cut and all that. కట్ ఏ సైజ్ అదిగో అక్కడ ఉన్నాయి. ఎలాంటి క్లీన్ చేయాలో, ఏ రకంగా క్లీన్ చేయాలో చూడు. ఎక్కడ ఉంది హెడ్ ఆన్ క్లీన్. మొత్తం ఎలా క్లీన్ చేయాలో చెప్పాలి నువ్వు. చెప్పు. చేస్తున్నాడు. మొత్తం ఎంత అయింది? అది 2.5 పౌండ్లు అయింది. మనం 5 చేపలు తీసుకున్నాను నేను. హౌ మచ్ ఇస్ ఇట్? $10? ఎంత అయింది చూద్దాం. మంది $25? $25 for this? Okay, that's fine. Yeah. చూడండి, ఈ జస్ట్ 5 చేపలు $25. కానీ ఫ్రెష్ చందు. $20 అమ్మా. అవి ఎంత తెలుసా? 25 అంటే 2,200 రూపాయలు. ఇప్పుడు MVP వెళ్ళిపోయి కొనుక్కోవాలి. అవునవును, కానీ MVPలో లేం కదా. 5 చేపలు అంటే ఒక్కొక్క చేప $400 రూపాయలు. 5 చేపలు కలిసి మనకి ఎంత అయింది? 2,000. ఇంక ఎక్కువ 16, 2,000 రూపాయలు అవి. ఓకే, సో ఆ పెద్ద కార్ప్ చూడు. అవే కాకుండా ఇది కూడా సీ బ్యాస్, బ్లాక్ సీ బ్యాస్. ఇది చూసారు కదా, ఇండియాది వైట్ పాంఫ్రెట్. చైనాది అయితే సగం రేట్. సో అది చైనా పాంఫ్రెట్ హాఫ్ ప్రైస్. జస్ట్ చూపిస్తున్నాను తేడా. మనమైతే ఇదే తీసుకున్నాం. ఓకే, చూడండి గైస్ ఎంత బాగా క్లీన్ చేస్తున్నారు చేపలు మనవి. మొత్తం అదిగోండి, మొత్తం ఆలే స్కిన్ తీసి. మీరు అంటారు MVPలోని చేపల కాలంలో కూడా తీస్తారు. అవును, కరెక్ట్. కానీ మనం అక్కడ లేం కదా. బాగా క్లీన్ చేసి మనకు కావాల్సిన రకాల్లోని కట్ చేస్తారన్నమాట. ఈలోగా మనకు కావాల్సిన వేరే చూద్దాం. ఇవి క్రోకర్ అంట. తెలుగులో ఏమంటారో తెలియదు నాకు. మీకు ఎవరైనా ఈ పేరు తెలిసి చెప్పండి. క్రోకర్. యా, దట్స్ గుడ్. థ్యాంక్ యూ. అంత చిన్నదా? అవును, ఏమన్నాడు? ఈ రకాలు చూడండి. మిల్క్ ఫిష్ అంట, బ్లూ ఫిష్ అంట, వైట్ బాస్. ఇవన్నీ తెలుగులో నాకు ఏమన్నా తెలియదు. ఇది చూడండి, బఫెల్లో. ఎంత ఉందిరా బాబు సైజు. చూసారా బఫెల్లో? ఓరి నాయనో, ఎంత బరువు ఉంది అమ్మ. ఎంత ఉంది చూసావా? వావ్, చూసారా అది? ఏంటి సార్ ఇంత సైజు ఉంది? ఇది బఫెల్లో ఫిష్. ఓకే, ఇది బఫెల్లో కాకుండా మనకు కావాల్సింది ఇప్పుడు కార్ప్. ఇది నెల్లూరు చేప పులుసు పెడదాం దీంతో. ఈ కార్ప్ కూడా తీసుకుందాం. జాగ్రత్త చాలా. చెప్పావా కార్ప్? లేదా? తీసుకో కార్ప్. బ్రదర్, వీ ఆల్సో వాంట్ కార్ప్ ఆఫ్టర్ ద పాంఫ్రెట్. సో అదేమో చేపల కూర చాలా ఆకలిస్తుంది. ఫస్ట్ అది చేసేద్దాం. ఫస్ట్ అది అయ్యాక నెక్స్ట్ ఇది చేపల పులుసు కోసం ఇది తీసుకున్నాం. తర్వాత ఇదిగోండి టిలాపియా పేరు వింటాం కదా. ఇదిగోండి టిలాపియా ఫిష్ ఇది. ఆ తర్వాత క్యాట్ ఫిష్. అంటే మార్పులు అమ్మా. ఇది క్యాట్ ఫిష్ అంటే కాదు కదా. ఇదేంటమ్మా? ఇది క్యాట్ ఫిష్ అంట. ఏంటో తెలీదు అమ్మా. ఇదేంటి మార్పులా? ఒరి బాబాయ్, నోట్స్ వెలుగుందాం. ఇది క్యాట్ ఫిష్. తీసుకో. ఇదిగో ఇది చూసారా, ఇది క్యాట్ ఫిష్. హౌ మెనీ పౌండ్స్ ఇస్ దిస్ వన్ బ్రో? సో ఇది చూసారా, ఈ ఫిష్ ఏమో 6.5 పౌండ్లు ఉంది. అమిగో, ¿cómo se llama? Español. Roberto. Where are you from? Guatemala? Where? Yes, sir. What? No. Guatemala, El Salvador, where? Honduras? Guatemala. Antigua. Huh? Yeah. Is it $19.29 ఇది మనకి 6.4. Yeah, cut and medium pieces. Okay. Yeah.
సో ఇది మనకి ఇంచుమించుగా $20 పడింది. $20 అంటే 1600 ఒక చేప, కానీ పెద్దది తీసుకున్నమాట. ఇది మాత్రం అసలు ఎంత ఉందరా బాబు, ఓడి నాయన, ఎన్ని 20 పౌండ్లు ఉంటుందా అమ్మా, వామ్మో చూసారా. ఇది మాత్రం చూడడానికి భలే జారుతున్నాయి అన్నీ, కానీ చూడండి. దీన్ని మార్పులు అంటారా? కాదు కదా, ఇదేనా మార్పు అంటే? మనం నల్లగా ఉంటాయి కదమ్మా. సో నోరు ఊరిపోద్ది, ఎప్పుడు చందువాళ్ళు తినేద్దామా అని ఉంది. మార్పులా ఇంక వదిలేస్తే అన్నీ ఫ్రెష్గా అంటే ఈ చేపలు చూడండి, అవి అయితే కొంచెం ఫ్రీజ్లాగా ఉన్నాయి, ఇవైతే లైవ్. సో మామూలు టిలాపియా అయితే $5.99, ఇది లైవ్ అన్నమాట. మనం ఎంచుకొని అప్పుడు అందులో తీసి కట్ చేస్తాడు చూసారా. చూసారు కదా, ఇవి లైవ్ చేపలు. సో ఫ్రెష్ చేపలు దొరకవు అమెరికాలో అనుకోకండి, ఫ్రెష్ చేపలు దొరుకుతాయి అమెరికాలో కావాలంటే. సో అది లాబ్స్టర్ ఉండగలవా? ఇవి లాబ్స్టర్. ఎప్పుడు లాబ్స్టర్ తినాలంటుంది, కానీ బయట తింటాం అన్నమాట, మనకి వండడం అంత రాదు. లాబ్స్టర్ని ఏమంటారు, మండపేతలో ఏదో అంటారు, నాకు తెలియదు సరిగ్గా. తెలుగులో ఏమంటారు చెప్పండి ఎవరన్నా. ఇదిగోండి లైవ్ లాబ్స్టర్. ఇది ఇవి బతుకున్నవి లైవ్ లాబ్స్టర్. $23 పౌండ్, అంటే చాలా కాస్ట్లీ. ఒక 4-5 తీసుకుంటే $100 అయిపోతుంది. అందుకే లాబ్స్టర్ కూడా రెస్టారెంట్లో చాలా ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి దగ్గర నుంచి లైవ్ బతుకున్నవి. చూసారు కదా. సో అలానే మనకు కావాలంటే క్లీన్డ్ ఇవి కొనుక్కోవచ్చు. కుక్ ఇవి ఆల్రెడీ వండేసింది అమ్మ, ఇగో కుక్డ్ రాస్తుంది. అదేలే స్టీమేలే, కుక్ బేబీ మ్యా అన్ని రకాలు ఇక్కడ కూడా. ఇదిగో ఫ్రోజన్ క్రాబ్ కూడా దొరుకుతుంది చూడండి. ఇదా క్రాబా? 855 క్రాబ్ ఉండవచ్చా నీకు? తీసుకుందాం, ఇంకోసారి తీసుకుందాం. ఈసారి ఇన్ని ఉన్నాయి కదా. ఇదిగోండి ఇది ఫ్రోజన్ క్రాబ్, పీతలు. అక్కడ ఎంత సరదా పడిపోయి పీతలు కొనుక్కున్నాం ఇండియాలోని. నాకు ఒకసారి ఫిష్ మార్కెట్కి వెళ్ళి అక్కడ గుర్తుందా ఇంతకుముందు. సో ఇక్కడేమో మనకి క్రాబ్ కూడా దొరుకుతుంది, బ్లూ క్రాబ్ అంటే. సో దొరకని రకం లేదన్నమాట, అన్ని రకాలు అమెరికా. తీసుకుందాం పీతలు. మన చేప ఎంత బాగా క్లీన్ చేస్తున్నాడు చూడరా. మొత్తం అది జెట్ స్పీడ్ దాంతో మొత్తం క్లీన్ చేసి రక్తం అంతా వదిలిపోతుంది. ఆ తర్వాత పొలుసు తీసి మొక్కలు చేసి మనట స్టైల్ ఇస్తారు. ఇవ్వండి ఫ్రెష్ సీ ఫుడ్. నా మూల ఆనందం చూసారా, చందువాలు తిని ఎన్ని రోజులు అయిపోయిందో. చాలా 2 రోజుల నుంచి చందువాలే తలంపు వస్తుంది. అలాగే చందువాలు తలంపు వస్తే నేనేమనుకున్నానంటే ఇది మన 1000 బ్లాక్ కదా, 1000 బ్లాక్కి చేద్దాము చందువాలు. తర్వాత అది కార్ప్ కొన్నాం కదా, కార్ప్ అంటే 10 అనుకుంటాను, కరెక్ట్గా తెలియదు. ఎవరైనా మీకు అది చూపించాను కదా ఫిష్. ఎన్ని పౌండ్స్ వచ్చింది? 8 పౌండ్స్ 9 పౌండ్లు 8 పౌండ్లు వచ్చింది. మళ్ళీ కేజీలు కాదు, పౌండ్లు. సో ఆ ఫిష్ ఏంటో నాకు అసలు తెలీదు, మీకు ఎవరైనా తెలిస్తే తెలియదు చెప్పండి. సో ఇవాళ ప్లాన్ ఏంటంటే చందువాల కూర హ్యాపీగా వండుకొని, చెప్తుంటే నోరు ఊరిపోతుంది. ఆ తర్వాత ఆ పెద్దది ఉంది కదా కార్ప్, దాంతో మా ఫ్రెండ్ ఇంట్లో పులుసు పెట్టాం లాస్ట్ టైం, నెల్లూరు చేపల పులుసు అని. వాళ్ళ ఇంటికి అది చేయాలన్నమాట. అంతేకాకుండా ఈ స్టోర్లో మీకు చూపిస్తాను ఫ్రెష్ వెజిటబుల్స్, ఆవకాడోస్, పనస పళ్ళు, ఏం కావాలంటే దొరుకుతాయి, అవి కూడా మనం తీసుకుందాం. ఓకే, మెయిన్ అయితే వచ్చింది ఫిష్ మార్కెట్. ఓకే, చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులు చందువాలు, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఒక చందువ $450 ఒక ఫిష్ ఇండియాది అయితే. సో మొత్తం మనం 5 తీసుకున్నాం, 5కి $25 అయింది. $25 అంటే ఇంచుమించుగా $2000 దాటి పాట. ఇప్పుడు అనిపిస్తుంది MVPL తినేస్తే 200తో అయిపోతుందేమో. అంతే కదా, కొరియన్ ఫుడ్ కావాలంటే కొరియన్ ఫుడ్, వియట్నమీస్ ఫుడ్ కావాలంటే వియట్నమీస్ ఫుడ్, అన్ని రకాలు, ఇటాలియన్ ఫుడ్ అన్ని, ఈస్ట్ ఏషియా, సౌత్ ఏషియా అన్ని రకాలు దొరుకుతాయి ఆల్రెడీ. కానీ మెయిన్ వచ్చింది ఫిష్ కదా. చూడమ్మా మిరపకాయలు కూడా ఎండువి, చూడు మిరపకాయలు కూడా చూడు, కాలిఫోర్నియా ఎండు మిరపకాయలు అన్నీ దొరుకుతాయమ్మా. ఇంకా జోక్ ఏంటంటే మనకి స్పైసెస్ అన్ని రకాలు, సినమన్ పౌడర్ కానీ, సేజ్ కానీ, టెరగాన్ కానీ, బేజిల్ కానీ, చైవ్స్ కానీ, ఫెనల్ గ్రీన్ కానీ అన్ని రకాలు. ఆనియన్, గార్లిక్ పెప్పరు, రెడ్ పెప్పరు,
మన ఓపికే చూడడానికి. ఈ పెప్పర్స్లో కూడా చూసారా, ఆరెంజ్ పెప్పరు, లెమన్ పెప్పరు, లైమ్ పెప్పరు, ఇది సిట్రస్ బ్లెండ్, క్లౌజు, గార్లిక్ పెప్పరు, బ్లాక్ పెప్పరు, కొరియాండరు, నట్మెగ్, ఇలా చూపించుకుంటే నేను ఈ వీడియో 1 గంట అవుతుంది. ఒరేగానో, పార్స్లీ, బేజిల్, అన్ని రకాలు. ఓకే, కానీ ఇప్పుడు మనకి పనసపండు కావాలి, పాపీ సీడ్, అజ్వైన్ అంటే వాము, అజ్వైన్ అంటే వామే అనుకుంటా, ఫ్లాక్స్ సీడ్, మస్టర్డ్ అన్నీ చెప్పే కదా. ప్రతి ర్యాక్ మీకు చూపిస్తే నాకు ఈ వీడియో 2 గంటల వీడియో అవుతుంది. కాబట్టి ఇంటికి వెళ్ళి ఆ చందువారు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. కొంచెం ఫ్రెష్ వెజ్జెస్ అయితే తీసుకుందాం. జర్కీ, బీఫ్ జర్కీ అంటే డ్రై చేసింది అన్నమాట, సెంబగాడు తింటాడు ఇవి. రాయల్ మిల్క్ టీ, ఇదేంటిది ఏంటో తెలియదు కానీ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. మిల్క్ టీ, ఓ సూపర్ ఉంది కదా, ఇది తీసుకుందాం. నాకు చాలా ఇష్టం మిల్క్ టీ. ఇది సూప్. ఇంకా డీటెయిల్గా ఈ వీడియో మీకు నచ్చితే ఇంకోసారి వచ్చి మొత్తం అన్నీ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇప్పుడైతే మనకు కంటెంట్ ఎక్కువైపోయింది అనుకుంటా. మిల్క్ టీ తీసుకున్నా, థాయిలాండ్లో తాగుతాం కక్కుర్తి పడిపోయి. అమ్మేది అమ్మా, $17.99 అంటే ఏంటో ఇవి చూడండి. భాష కూడా ఇంగ్లీష్లో లేదు, ఇది కొరియన్ భాషలాగా ఉంది. ఓ కిమ్చి, ఓ వావ్, ఐ లవ్ కిమ్చి. ఇంత ఎక్కువ వద్దు, కంపు కొడుతుంది. సో కొరియన్ కిమ్చి అంటే కుళ్ళిపోయిన కాదు, ఊరబెట్టిన క్యాబేజ్. చిన్న తీసుకున్నాను, చాలా ఇష్టం కిమ్చి. మా ఆవిడ తిడుతుంది నన్ను ఇప్పుడు ఇందుకు తీసుకున్నాం అని. ఇది తీసుకుంటా కిమ్చి ఒకటి. ఇది నార్త్ కొరియాలోని సౌత్ కొరియాలోని మోస్ట్ ఫేమస్ ఫుడ్ మాట కిమ్చి అంటే. ఇది చూసారు కదా కిమ్చి, ఇది తీసుకుంటాను. $6.99 ఇది. ఇంతకన్నా చిన్నది ఉంటే అది తీసుకుంటే ఇంకా బెటర్. ఇది చిన్నదా, సేమ్ సైజ్. ఇది ఆథెంటిక్ కొరియన్ స్పైసీ కిమ్చి, చూసారు కదా. కొరియాలోని ఆడవాళ్ళకి ప్రైడ్ మాట. వాళ్ళు గ్రౌండ్ ఉంటుంది కదా, భూమిలో గొయ్య తవ్వి ఊరబెడతారు ఒక కుండలోని క్యాబేజ్ చేసి. నార్త్ కొరియాలోని ఒక ఇంటికి 80 కేజీలు క్యాబేజ్ ఇస్తారంట గవర్నమెంట్ ఫ్రీగా. ఇది తీసుకుంటాను. నాపా క్యాబేజ్ స్పైసీ అని ఉంది. సో ఇది ఒకటి తీసుకుందాం, స్పైసీ కిమ్చి. ఇవన్నీ ఎడార్లో ఉంటుంది క్యాక్టస్, దీన్ని కూడా కూర పులుసు చేస్తారు మొత్తాన్ని, సూపు. ముళ్ళు ఉంటాయి కానీ ఇదిగో చూడండి క్యాక్టస్ కూడా వండుతారు. అది ఎలా వండుతారో నాకు తెలియదు కాబట్టి అది కొనట్లేదు. అమ్మా ఏంటి మామిడి పళ్ళు కావాలన్నావా? చూస్తాను, ఇక్కడ ఉంటే ఇక్కడే ఉండాలి. పనసపండు చూడండి, పెద్ద ఉంది. అంత అవసరమే కదా, మొక్కకు తీసుకుంటే సరిపోతుంది. ఇక అమ్మ సపోటా సైజ్ చూడు ఎంత ఉంది. సపోటా ఎంత ఉంది చూడు. సపోటా వద్దా, బాగోదా సైజ్ చూసారా? సపోటా సైజు నా చెయ్య. పనసపండు మ్యాంగోస్ చూస్తాను. పనసపండు కొబ్బరి ఫ్రెష్ గ్రీన్ కోకోనట్ $5. సో భారతదేశం వెళ్తే అందుకే బేరం ఆడకూడదు ఇంకా. పనసపండు ఇదిగోమ్మా, ఆల్రెడీ కట్ చేసి ఉంది. ఇది తీసుకోనా? ఇది సరిపోతుందా? ఇది ఎందుకు తీసేయచ్చమ్మా? పనసపండు సరిపోద్ది. అది ఎన్ని వస్తాయి ఈ తొనలు చెప్పు దీనికి? ఇంచుమించుగా 25-30 వస్తాయి. ఇది తీసుకొని అయితే ఇవి 2 ఉన్నాయి చూడు, ఈ సైజులో. ఈ రెంట్లో ఏదో ఒకటి ఇది బాగున్నట్టు తీసుకో. ఇది $11. సో పనసపండు కోరిక అయిపోయింది. అమ్మగా మామిడి పళ్ళు అడిగింది, చూద్దాం మామిడి పళ్ళు. బిల్ ఎంత అయింది? $126.86. మొత్తం అంతా నేను కన్వర్ట్ చేయలేదు కాబట్టి 11,000 రూపాయలు ఇవాళ షాపింగ్. ఓకే, మన చేపల షాపింగ్ ఖరీదు 11,000. చేపలే కాకుండా ఇవన్నీ తీసుకున్నాం కదా. సో వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. అన్ని రకాలు అయిపోయి కుకింగ్ నెక్స్ట్. ఆహా ఎంత బాగున్నాయమ్మా. క్లీన్ చేసాడు మరి, చేయక్కర్లే. చూడండి బాగా క్లీన్ చేసి కరెక్ట్గా మనకు కావాల్సిన సైజు
మొత్తం క్లీన్ చేశాడు కదా. ఇవి గైస్ $25 చేపలు, 2000 రూపాయల చేపలు ఇవి. యమి యమి. ఇంకా కూర వండేసుకొని హ్యాపీగా తినేసి ఇంకా ఆగలేకపోతున్నా. బాగా కారం పెట్టి భలేగా వండుకుంటే భలే ఉంటుంది. క్లీన్ చేసాడమ్మా, ఇంకేం చేయక్కర్లేదు నువ్వు ఇంకానా. మన కిచెన్లో కూడా ఎంటర్ అవ్వం ఇవాళ. 1000వ బ్లాక్ కాబట్టి కూర కంటెంట్ ఎక్కువైపోయింది. ఉల్లిపాయ మాత్రం కోస్తున్నా. ఓకే, చాలా రోజులైంది కిచెన్లోకి వచ్చి, కిచెన్ కంటే పని చేసి ఉల్లిపాయ కోస్తున్నా. అది గైస్. సో యాజ్ ఆల్వేస్ మా వీడియోస్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.